ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. శాశ్వతాయ గురవే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనము ఈ 88వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శివపూజా విధానము, దానివల్ల కలిగేటువంటి ఫలితములు అన్నీ కూడా సూతుల వారు ఏ విధంగా ఋషులకు తెలియజేశారనేటువంటి విషయములను ఈ రోజున మనం ఈ యొక్క 88వ రోజున తెలుసుకుంటున్నాము శివానుగ్రహం చేత. ఋషులు అడుగుతున్నారు, వ్యాస భగవాన్ యొక్క శిష్యుడు అయినటువంటి ఓ సూత మహర్షి, భాగ్యశాలి అయినటువంటి ఓ సూత మహర్షి, నీకు సదా నమస్కారం. ఈరోజు మీరు భగవంతుడైనటువంటి ఆ మహేశ్వరుని యొక్క గొప్ప అద్భుతము, పరమ పవిత్రమైనటువంటి కథను మాకు వినిపించారు. ఓ దయానిధి, వాత్సల్యమూర్తి బ్రహ్మదేవుడు నారదమునీంద్రుని యొక్క సంవాదం అనుసరించి మాకు మీరు శివ పూజా విధానాన్ని సవిస్తరంగా తెలియజేయవలసింది. దానివలన భగవంతుడైనటువంటి శివుడు సంతుష్టుడవుతాడు అని మాకు తెలిసింది. కాబట్టి ఆ విషయములన్నీ కూడా మాకు తెలియజేయండి అని ప్రార్థన చేశారు. అంతేకాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యమే మరియు మిగతా వర్ణములు అందరూ కూడా శివబోధిని ఆచరిస్తూ ఉంటారు, శివారాధన చేస్తూ ఉంటారు. అన్ని వర్ణముల వారు కూడా అందరూ కూడా ఈ శివారాధన ఎట్లు చేయాలి, మీరు వ్యాస భగవాన్ నుండి ఈ విషయాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు, దాన్నంతా కూడా మాకు తెలియజేయవలసిన ప్రార్థన చేశారు. అలా మహర్షుల యొక్క కళ్యాణప్రదము, శృతి సమ్మతమైనటువంటి మాటలను విన్నటువంటి వారి ప్రశ్నకు అనుగుణంగా సకల విషయములను కూడా సంతోషంతో, వాత్సల్యంతో, ప్రేమతో సూతులు వారి విధంగా చెబుతున్నారు. ఓ మునివర్యులారా, మీరు మొగల మంచి విషయాన్ని, చక్కటి విషయాన్ని అడిగారు. కానీ ఇది రహస్యమైనటువంటి విషయం. నేను దీన్ని ఏ విధంగా విన్నాను, నా బుద్ధికి అనుగుణంగా యథార్థంగా మీకు ఇప్పుడు తెలుపుతాను. మీరు అడిగినట్లుగానే పూర్వకాలంలో వ్యాస మహర్షి ఈ విషయములన్నింటినీ కూడా సనత్ కుమార్ అయినటువంటి ముని అడిగారు. తర్వాత దాని ఉపమన్యుడు కూడా విన్నాడు. అలా వ్యాస భగవానుడు శివ పూజ మొదలుగా కలిగినటువంటి విషయములన్నీ కూడా వారికి వినిపించాడు సనత్ కుమారుడికి. ఆ వినేటప్పుడే ఉపమన్యుడు కూడా విన్నాడు. దానిని విన్నటువంటి వారు ఈ లోక హితార్థం, ఈ లోకమునంతా కూడా హితం చెయ్యాలి, కళ్యాణప్రదం చెయ్యాలి అనేటువంటి హితమనుభవించేటువంటి కోరికతోటి నాకు ఆ విషయాలన్నీ కూడా తెలిపారు. ఇప్పుడు నేను అదే విషయాల్ని శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడైనటువంటి ఉపమన్యుడితో విన్నాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు ఉపమన్యునితో విన్నాడని ఈ శివమహాపురాణంలో మనకు తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు నారదును ఈ విషయం చెప్పినట్లుగా నేను మీకు తెలుపుతున్నాను, వినండి అన్నాడు. అంతలో బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు సూతులు గారు. ఓ నారద, సంక్షిప్తంగా లింగ పూజా విధానం, శివలింగారాధన విధానం తెలుపుతున్నాను, విను. ఇంతకుముందు చెప్పినట్లుగా మహాదేవుడి యొక్క రూపం, ఆ శంకరుడి యొక్క రూపం సుఖప్రదం, నిర్మలమైనటువంటిది, సనాతనమైనటువంటిది,
ఆ రూపమును భక్తితో పూజించిన వాడికి సకల మనోవాంఛితములు కూడా ఎటువంటి కోరికలైనా కూడా లభించి ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుందయా. దారిద్ర్యం పోతుంది, రోగబాధలు ఉండవు, దుఃఖములు నశిస్తాయి, శత్రుబాధలు ఉండవు. ఈ 4 విధములైనటువంటి పాపములు కూడా, కష్టములు కూడా శివారాధన యొక్క ఎంతవరకైతే ఆరాధన చేస్తారో, శివ పూజ చేస్తూ ఉంటారో అవి పోవు. అందుచేత శివ పూజ చేయనంత వరకు కూడా ఆ బాధలు 4 కూడా, ఆ 4 విధమైనటువంటి పాపములు, ఆ కష్టాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అందుచేత ఎవరైతే శివారాధన సత్సంకల్పంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారో, అలా ఎవరైతే చేయడానికి సంకల్పం చేసుకుని శివ పూజ చేయటంతో సకల యొక్క దుఃఖములు కూడా తొలగిపోతాయి, సకల సుఖములు కూడా, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఆ తర్వాత నిశ్చితమైనటువంటి సమయంలో అలా ఉపాసన చేసినటువంటి ఉపాసకులకు మోక్షం కూడా కలుగుతుంది. మానవ శరీరమును పొందినటువంటి జీవి ముఖ్యంగా సంతాన సుఖాన్ని కోరేటువంటి వాడు తప్పకుండా విధిగా శ్రద్ధగా ఆ దేవదేవుడైనటువంటి మహాదేవుడిని, ఈశ్వరుని పూజించాలి. ఆ మహాదేవుడు సకల కార్యములను, మనోరథాలని, కోరికల్ని కూడా నెరవేర్చుస్తాడు. అలాగా 4 వర్ణముల వారు కూడా అందరూ కూడా సకల కోరికలు తీర్చుకుంటూ సకల కోరికల యొక్క ప్రయోజనం సిద్ధి పొందడం కోసం వాటి సిద్ధి వరకు క్రమంగా విధి విధానంగా ఆ శంకర భగవాన్ని పూజించాలి అని, అది ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు చెబుతున్నారు. ప్రాతకాలమున బ్రహ్మ ముహూర్తంలో లేచి సద్గురువును, ఆ శంకర భగవాన్ని కూడా స్మరించాలి. తీర్థములను జ్ఞాపకం కోసం కూడా జ్ఞాపకం తెచ్చుకుని విష్ణుదేవుని ధ్యానించాలి. తర్వాత నన్ను అనగా బ్రహ్మదేవుని, దేవతలను, మునీంద్రులను అందరినీ కూడా స్మరించాలి, ధ్యానించాలి. స్తోత్ర పాఠములతో, రుద్ర మంత్రములతో విధిపూర్వకంగా ఆ భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి శంకర భగవాన్ యొక్క నామాన్ని ఉచ్చరించాలి. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రములు కానీ, లేక భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః అని ఈ యొక్క 8 నామములు ఉంటాయి. భవాయ దేవాయ, శర్వాయ దేవాయ, ఈశానాయ దేవాయ, ఉగ్రాయ దేవాయ, భీమాయ దేవాయ, మహతే దేవాయ నమః అని ఈ నామములను ఎవరైనా భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ నామములన్నింటినీ కూడా స్మరించాలి. అలా గురువుల ద్వారా తెలిసినటువంటి వారు రుద్ర మంత్రములతో, నమ్మక చమకములతో వారికి తోసినటువంటి విధంగా లేదా పంచాక్షరి మహామంత్రముతో కూడా ఆ శంకర భగవాన్ని ఆరాధన చెయ్యాలి అని తెలియజేస్తున్నారు శ్రీ మహాపురాణంలో. అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం దృఢకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శివకామకామేశ్వరీభ్యాం నమో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః
శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.